హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగము. మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఆతిథ్యము చేయ మరవకుడి, ఆతిథ్యము చేయ మరవద్దు. ఎవరైనా కానీ దేవుని ప్రజల పట్ల, పెద్దల పట్ల, సమాజము పట్ల, అధికారుల పట్ల, నాయకుల పట్ల మనం ఏం కలిగి ఉండాలి అని అంటే, ఆతిథ్యము ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. మన ఇంటికి వచ్చినా, సంఘానికి వచ్చినా, లేకపోతే మన గ్రామానికి వచ్చినా మనం ఏం చేయాలి అంటే ఆతిథ్యం ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. ప్రేమించి, అయ్యా ఇదిగో మీ కొరకు చైర్ పెట్టాను, రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, లేకపోతే ఏమైనా తింటారా, టీ పోయమంటారా అని చెప్పి వారిని అడగక మునుపే మీరు ఏం చేయాలని అంటే ఈ ఆలోచనలన్నీ మీ మనసుకి రావాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చోట్లకి వెళ్తే ఆతిథ్యము మర్చిపోతున్నారు. నేటి సమాజంలో ఎదుటి వారిని గౌరవించేటటువంటి గుణం తగ్గిపోతూ ఉన్నది. వచ్చినటువంటి చుట్టాలలో, బంధువులలో మరి ఎలాంటి ప్రేమ కనబరచినటువంటి వారంగా ఉండిపోతున్నాం. ఏమండి, ఒకప్పుడు చుట్టాలింటికి బాగా వెళ్ళేది. ఈ మధ్య ఏ చుట్టాలకి ఇంటికి వెళ్ళినా తెల్లారి వచ్చేస్తున్నాం. ఏమండి, ఒకప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు మనకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. ఏమండి, ఇక్కడ ఉండండి, మా దగ్గర ఉండండి, మా దగ్గర మీరు తినండి, పడుకోండి, వెళ్ళండి అని చెప్పి అనేవారు. కానీ ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా మనకు అలాంటి ఆశ్రయ గృహాలు లేవు, పట్టణాల్లో లేవు, పల్లెటూర్లలో లేవు, అత్యంత పెద్ద నగరాల్లో అంతకంటే లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మరి హెబ్రీ సంఘానికి అంటున్నారు కదా, ఆతిథ్యము చేయ మీరు మరవద్దు, ఆతిథ్యం చేయటం మీరు మర్చిపోకండి. ప్రియ సంగమా, ఈరోజు నీ తోటి వారికి మీరు ఆతిథ్యం ఇస్తున్నారా? మీ పక్కింటి వాళ్ళని మీరు మంచిగా చూసుకుంటున్నారా? మీ పక్కింటి వాళ్ళతో మీరు మంచిగా ఉంటున్నారా? మీ దగ్గరకు వచ్చేటటువంటి చుట్టాలకు కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఎలాంటి హాస్పిటాలిటీ మీరు ఇస్తున్నారు? ఎలాంటి సేవ వారికి చేస్తున్నారు? ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఏవైనా కానీ ఇంట్లో వంటకాలు లేవు. ఎవరైనా చుట్టాలు వస్తే ఎక్కడి నుంచి తెస్తాను చెప్పాలి. ఎక్కడి నుంచి అండి? ఏం కష్టపడతాం అని చెప్పి ప్లేట్ ఏం తింటారండి? బిర్యానీ తింటారా? బిర్యానీ తెప్పిస్తా. ఏం బిర్యానీ కావాలి మీకు? చికెనా, ఫ్రైడ్ రైసా, లేకపోతే ఇంకా వేరేనా అంటున్నాం. కానీ నిజంగా ఆతిథ్యం ఇచ్చేటటువంటి కుటుంబంగా మనం లేం. అంటే వారి కొరకు శ్రమించేటటువంటి వారంగా, వారి కొరకు కష్టపడేటటువంటి వారంగా, మన దగ్గరికి వచ్చినటువంటి వారికి దేవుని యొక్క ప్రేమను చూపించేటటువంటి వారంగా మనం ఉండలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆతిథ్యం చేయటం వలన మనకేమైనా నష్టం ఉందా? ఆతిథ్యం చేయటం వల్ల మనకేమైనా లాభం ఉందా? ఆతిథ్యం చేయటం వలన మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అంటే ఆ కొద్ది నిమిషాలు నీకు ఇబ్బంది ఉండొచ్చు. ఏమండి, వారు ఉన్నంతసేపు నీకేమైనా ఇబ్బంది అనిపించవచ్చు, కానీ దాని వలన కలిగే ప్రతిఫలం అది శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరైనా మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు సరిగ్గా చూసి పంపలేదనుకోండి, ఆయన ఎన్ని చోట్లకి వెళ్ళి సాక్ష్యం చెప్తాడండి? చెప్పాలి. పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళాంరా, ఆయన మంచోడు కాదు, వాళ్ళ ఆవిడ కూడా మంచిది కాదు, టీ కూడా పోయలే అంటారా? అవునా కాదా? ఎన్ని చోట్ల వెళ్ళి చెప్తారు? కాలు తీసిన ప్రతి ఒక్కడికి చెప్తారు. అవునా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, తెలిసినోడు పని ఇది. తెలియనోడు పరిస్థితి ఏంది చెప్పాలి. ఏమండి, వాళ్ళంతకంటే ఇదిగో
వెళ్ళొచ్చేటప్పుడు ఈ ఇంటోడు మాత్రం మామూలుడు కాదు అంటారా? ఏమండి? అప్పుడప్పుడు ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు మా అమ్మగారు నేను పాస్టర్ గారు ఇద్దరం వెళ్తే ఎవరైనా ఒక విషయంలో కొంచెం గట్టిగా పట్టుకుంటే ఆ కొట్టు బంద్. ఏమండి? నిజమండి. ఎందుకంటే వీళ్ళకి ఇన్నిసార్లు వచ్చినాం, ఇన్నిసార్లు తిరిగినాం. ఒక జ్యూస్ పాయింట్ పాలవంచలు వెళ్ళి తాగిన తర్వాత అన్నీ చేసినాం, కానీ 10 రూపాయలు తగ్గినాయి. ఇప్పటికి వెళ్ళినా నమస్తే అన్న కూర్చోండి అంటాడు. సరే అంత తెలుసు కదా బ్రదర్, ఈసారి వచ్చిన తర్వాత ఇస్తాం అని అంటే ఊకి అక్కడ నిలబెట్టి వాళ్ళు ఏమంటున్నారంటే 10 రూపాయలు తక్కువ అయినాయండి, 10 రూపాయలు తక్కువ అన్న మళ్ళీ ఇస్తానని చెప్పాను. అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే 10 రూపాయలు తక్కువ అయినాయి అనండి. ఇక ఇటటి చేసి క్యాష్ లేదు జేబులో, ఫోన్పేలో కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఆ 10 రూపాయలు వెళ్ళి స్కాన్ చేస్తే దేవుడి దవల అది స్కాన్ అయ్యేది. దేవునికి స్తోత్రం. 10 రూపాయలు ఇచ్చి వచ్చేటప్పుడు అంటున్నారు కదా, ఇన్నిసార్లు వీళ్ళ దగ్గర దాగాం, ఇంత ఎక్కడ ఏమున్నా మనం వీళ్ళ దగ్గరకు వచ్చాం, నెక్స్ట్ నుంచి వీళ్ళ దగ్గర మనం బంద్. అంతేనా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటంటే ఆ గుర్తింపు, ఆ ప్రేమ వారి దగ్గర నుంచి మేము కోరుకుంటాం ఒక్కొక్కసారి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆతిథ్యం చెయ్యటం అసలు మర్చిపోద్దంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మేమెవరో తెలియదు. వాస్తవానికి మందలపల్లి సెంటర్లో, నడి సెంటర్లో చైన్ దిగిబడిపోయింది బండిది. ఏమండి? బండి ఎవరి దగ్గర పెట్టాలో అర్థం కాదు. మెయిన్ రోడ్ ఇటు చూసి అక్కడ ఒక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడితే బాబు ఏంటి చైన్ తెగిపోయిందా అని అన్నారు. అవునండి మా బండి చెడిపోయింది. మీకేం పర్లేదు మేము చూసుకుంటాం అన్నారు. వాళ్ళు పాపం వృద్ధ దంపతులు హోటల్ నడిపిస్తున్నారు. వాళ్ళు అంటున్నారు మీ బండికి మేము కాపలా ఉంటామండి, మీకు ఇబ్బంది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం అనిపించిందంటే చూడండి, ఎంత ప్రేమ. మేమెవరమో తెలియదు, వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ మేము షాపింగ్కి వెళ్ళలే, ఏ రోజు కూడా ఏమంటే మీరా అని చెప్పి అడగలే. అలాంటి వారు అంటున్నారు మీ బండి ఎక్కడ పెట్టాలండి, నో ప్రాబ్లం మేము చూసుకుంటాం. ఒక 20 సార్లు 100 సార్లు ఆ షాప్కి వెళ్ళి జ్యూస్ తాగితే ఆయన ఏమంటున్నాడంటే 10 రూపాయలు తగ్గినాయి అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడంటే మీ కొరకు నేను కాపలా కాస్తా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఆతిథ్యం చేయటం మీరు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఎదుటి వారికి మంచి చేయటంలో మీరు మర్చిపోకండి. కొన్నిసార్లు మనకు నష్టం రావచ్చు, కొన్నిసార్లు మనకి ఇబ్బంది రావచ్చు, కొన్నిసార్లు మనం సమయాన్ని కోల్పోవచ్చు. అదేం కోల్పోయినా కానీ మీ దగ్గరకు వచ్చినటువంటి అతిథికి, బంధువుకి మీరు గౌరవం, సరైనటువంటి గౌరవం ఇచ్చి మీరు పంపవలసినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దాని మాట అంటారు కదా కంటిన్యూషన్గా తర్వాత, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కొందరు దాని వలన ఎరగకయే ఏం చేశారటండి, దేవదూతలకు ఆతిథ్యం చేశారు. కొంతమంది ఏం చేశారటండి, మనుషులు కాదు, ఏమండి తెలిసిన వాళ్ళకి కాదు, మన చుట్టాలకి కాదు. ఆతిథ్యం అంటే మనకు వచ్చేటటువంటి చుట్టాలకు అనుకుంటాం, కాదండి, తెలియని వారికి ఏమంటే గౌరవప్రదమైనటువంటి విధంగా మీరు ఏం చేయాలనంటే వారి గౌరవానికి తగ్గట్టు మీరు వారికి ప్రేమ చూపించేటటువంటి వారై ఉన్నారు. అందుకని కొందరు తెలియకయే వారు ఏం చేశారనంటే దేవదూతలకి చేశారటండి. దేవునికి స్తోత్రం. ఎవరికి చేశారండి? వాళ్ళు మనుష్యుల రూపంలో వచ్చినప్పుడు వాళ్ళు నిజమైనటువంటి మనుష్యులు కాదు, కానీ వాళ్ళు ఎట్లొచ్చారు చెప్పాలి, దేవదూతలయ్యుండి మనుష్యుల రూపంలో వచ్చినటువంటి వారికి ఏం చేశారు, ఆతిథ్యము చేశారు. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం అంటే గౌరవం. ఈరోజు ఎవరికైనా ఏదైనా మంచినీళ్ళు ఇవ్వాలంటే కూడా కొంతమంది నువ్వెవరు అని అడుగుతున్నారు, నీదేంటి. కొంతమంది అయితే నెంబర్లు అడుగుతున్నారు, నువ్వు 2, 3, అసలు నువ్వెవడు. ఆతిథ్యం అంటే ఇవన్నీ కనుక్కొని కాదండి. మంచి సమరయుడు స్టోరీ ప్రభు వారు చెప్పారు. ఏమండి, ఆయన యెరూషలేము నుంచి ఎరుకుపోయేటప్పుడు దొంగల చేత కొట్టబడి దోచబడి తన సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఒక మంచి సమరయుడు, అంటరాని వాడు వచ్చి ఏం చేశాడనంటే ఆ గాయపడినటువంటి వానికి గాయము కట్టి
తన వాహనం మీద అంటే తన గాడిద మీద ఎక్కించుకొని వైద్యుని దగ్గరికి తీసుకుని వెళ్ళి వైద్యము చేయించి, ఇదిగో ఈయన కొరకు నీకు ఇంకేమైనా అదనంగా ఖర్చు చేస్తే నేను ఇంకా కూడా నేను వచ్చేటప్పుడు నీకు డబ్బులు ఇస్తా. ఎవరని చేశాడండి మంచి సమరయుడు? బంధువు అని చేశాడా? చుట్టమని చేశాడా? లేకపోతే ఎవరని చేశాడు అని అంటే తన పోలిక చొప్పున ఉన్నాడని. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? తన కులమని చేయలా, తన మతమని చేయలా, తనకు తెలిసిన వాడని చేయలే, తన గ్రామస్తుడని చేయలే. సాటి అయినటువంటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి ఆయన కొరకు తన ధనాన్ని వెచ్చించినటువంటి నిజమైనటువంటి సేవకుడు మంచి సమరయుడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎవరి గుణాన్ని కలిగి ఉన్నావు? ఎవరి గుణాన్ని నువ్వు పొందుకుని ఉన్నావు? యేసుక్రీస్తు అంటున్నారు కదా, నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలెని పొరుగువా, నీ అంతటి నువ్వు ఎట్లా ప్రేమిస్తావో, నీ శరీర అవసరాలు ఏ రీతిగా అయితే నువ్వు తీర్చుకుంటావో, నీ శరీరానికి ఏమైతే కావాలనుకుంటున్నటువంటి సమయంలో నువ్వు దానికి దయచేస్తావో, ఎదుటి వారికి కూడా నువ్వు అలాంటి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, కొందరు తెలియకయే దేవదూతలకు వారు ఏం చేశారు అనంటే పరిచర్య చేశారు, ఆతిథ్యము చేశారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం చేయటం వల్ల లాభం ఏమైనా ఉందా? ఏమండి? ఒకసారి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము. అబ్రహాము ఎండవేళలో గుడారము ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి దేవుడని తెలియదు. మామ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనము అనేటటువంటి ప్రాంతంలో ఎండవేళలో ఈయన గుడారపు ద్వారం వద్ద, చెప్పాలా ఎక్కడున్నాడండి? మంచిగా వినాలి. ఎక్కడున్నాడండి అబ్రహాం? గుడారపు ద్వారమునొద్ద. ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పాల. ఇదొక గుడారం అనుకుందాం. గుడారం ద్వారం ఎక్కడుంది? చెప్పాల. ద్వారం ఏది? అక్కడ గుమ్మం దగ్గర కదా. అబ్రహాం పని ఏంటిది? చెప్పాల. అబ్రహాం పని ఏంటిదండి? గుమ్మం దగ్గర కూర్చొని ఎవరైనా ఆయన కళ్ళ ముందు దాటి వెళ్ళిపోతూ ఉంటే వారిని పిలిచి ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం చేసేవాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక రకంగా ఏం డ్యూటీ అబ్రహాంది? వాచ్మెన్ అంటారు. గుమ్మం దగ్గర ఉన్నట్టు ఏమన్నా అంటారండి? అంతేనా కదా? అంతేనా? లేదా అటెండర్ అంటారు. ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, కలెక్టర్ ఆఫీస్ కాడ గుమ్మాల దగ్గర నిలబడతారు. వచ్చిపోయే వాళ్ళని బాబు నువ్వు ఆగు అంటారు. లోపల ఉన్నాడు బాబు మీరు వెళ్ళండి అంటారు. అవునా కదా? లోపల ఉన్న బయట ఉన్నాడు బాబు మీరు రండి అంటారు. అవునా కదా? ఇప్పుడు అబ్రహాం ఏ డ్యూటీ చెప్పాలి? ఏం డ్యూటీ? ఎందుకు వాచ్మెన్ డ్యూటీ పట్టుకున్నాడు? ఆయన ఎవరు? అసలు గొప్ప ధనవంతుడు. ఏమండి? 318 మంది ఆర్మీ కలిగినటువంటి ఆయన, సేవకురాండ్రు కలిగినటువంటి వారు, దాదాపు 1000 మంది ఆయన సమూహం అంతా కలిపితే అంతమందికి నాయకుడైనటువంటి అబ్రహాం రోజు ఎక్కడ కూర్చుంటున్నాడు చెప్పాలి? గుడారం దగ్గర కూర్చొని ఇల్లు వచ్చేటోళ్ళు ఎవరు అని చెప్పి ఎవరైనా ఆయన కళ్ళ ముందు నుంచి దాటిపోతే పరిగెత్తుకుని పోయి రండి సార్ మా ఇంటికి వచ్చి వెళ్ళండి, కొంచెం మంచినీళ్ళు తాగిల్దురు రండి అని చెప్పి పిలిచే గుణం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారు? గుమ్మం దగ్గర ఉంటున్నారు కరెక్టే. ఎవరన్నా కనబడితే గుమ్మం వేసేస్తున్నారు. అవునా? దాటిపోయిన తర్వాత గుమ్మం తీస్తున్నారు. అవునా కాదా? ఏమ్మా అంతేనా? దాటిపోయిన తర్వాత
ఏమ్మా మీ ఇంటికి వచ్చాం అంటే, వచ్చారా, మాకు తెలియదు. కానీ అబ్రహాం గుణం అది కాదు. ఆయన ఏం చేస్తున్నాడంటే గుమ్మం దగ్గర కూర్చొని యథార్థంగా ప్రేమించే హృదయంతో, ఎవరైనా దాటిపోతారేమో అన్నటువంటి ఆసక్తితోటి ఆయన ఏం చేశాడంటే గుమ్మం దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎదురు చూస్తున్నాడు. ఎవరు దాటి వెళ్తారు, ఎవరైనా దాటి వెళ్తాడు. అయ్యా రండి, ఒక్క నిమిషం మా ఇంటికి రండి, ఆతిథ్యం ఇస్తాను, కొంచెం మంచినీళ్ళు, కొంచెం ఏదైనా తాగి వెళ్తారు పదండి అని చెప్పి పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి గుణం. అలానే తండ్రి అయినటువంటి దేవుడు మరి వారు వెళ్తా ఉంటే అబ్రహాం ఏం చేశాడు? పరిగెత్తుకుని పోయి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఏమండి, అబ్రహాం పరిగెత్తి ముగ్గురు మనుషులు దాటిపోతా ఉన్నారు. ముగ్గురు మనుషులు దాటిపోతా ఉంటే అబ్రహాము పరిగెత్తి, అయ్యా మీ దాసుడిని ఇప్పుడు దాటి వెళ్ళొద్దు, రండి అని అంటున్నాడు. ఆ టైం ఏంటో తెలుసా? చెప్పాలా? ఏం టైం అది? మంచిగా చెప్పాలా? ఏ టైం అది? మిట్ట మధ్యాహ్నం. అంటే ఈ టైం 12:30, 1 గంట టైం, 2 గంటల టైం, అవును కదా? ఇంట్లో దేంట్లోనైనా, ఏ బేషన్లోనైనా, ఏ రైస్లో ఏమైనా ఉంటాయా? ఏమంటే మీ ఇళ్ళలో ఈ పాటికి ఖాళీ అవుతాయి అవ్వా, అయిపోతాయి. చాపలు మంచాలు రెడీ అయిపోతాయి. దేనికి? రెస్ట్కి. మిట్ట మధ్యాహ్నం అక్కడ ఉంది. ఏమనుంది? ఎండవేళలో అని ఉంది మాట మొదటి వచ్చినప్పుడు. ఎండవేళలో వీళ్ళు తినేశారు. అబ్రహాం కుటుంబం అంతా అయిపోయింది. తినేసిన తర్వాత కూర్చొని ఉన్న తర్వాత వాళ్ళు దాటిపోతున్నారు. ఆ ముగ్గురు దాటిపోయేటటువంటి ఆ దేవదూతల్ని, అయ్యా రండి, మా ఇంటికి రండి అంటున్నాడు. రండి అని పిలిచాడు. పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయమంటున్నాడు తెలుసా? శారా దగ్గరికి వెళ్ళి, అమ్మా 3 మానికల పిండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మానిక. అంత అర్థమైందండి? ఎంత మానికంటే ఇంత ఎత్తు ఉంటుంది చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, అవును కదా? 3 మానికల పిండి మామూలుది కాదు. అప్పుడేం గ్రైండర్లు ఏం లేవండి, మిషన్లు ఏం లేవు, దంపాలి. ఏం చేయాలి? పిండి రావాలంటే ఏం చేయాలి? దంపాలి, విసరాలి, అనేక పనులు చేయాలి. ఆయన అంటాడు మళ్ళీ మెత్తని పిండి. ఏమంటే చదువుతారు ఒక మాట, ఎన్నో వచనం అది? 6వ వచనం. అబ్రహాం గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి. ఆగండి, అక్కడ గుడారంలో అమ్మగారు తిని పడుకున్నారండి, అయిపోయింది. ఈయన పరిగెత్తాడు, ప్రేమతో వచ్చాడేమనుకుంటున్నారు శారా గారు. అమ్మా వెళ్ళి చెప్తున్నాడు, 3 మానికలు మెత్తని పిండి. ఆమె వయసు పెద్దది అప్పటికే. ఎంత చెప్పాలి? ఎంత వయసు అండి? 80-90 సంవత్సరాలు. ఆమె దగ్గరికి వెళ్ళి అప్పటికే నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పి, అంతేనా కాదా, కాళ్ళు తిమ్మిర్లు, అనేక రకాలైనటువంటి బలహీనతలు. ఆమె దగ్గరికి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం పూట అప్పుడే భోంచేసి పడుకున్నటువంటి శారా గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మన ఇంటికి గెస్ట్స్ వచ్చారు, నువ్వేం చేయంటే 3 మానికలు మెత్తని పిండి, నువ్వేం చేయి, 3 మానికలు మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. కోపం రాదమ్మా ఎవరికి? మీరు కేజీ బియ్యం వండమంటేనే కిందకి మీదకి చూస్తారు, అవునా కదా? ఒక్కోసారి మా అమ్మగారు అరుస్తారు నా మీద. ఎవరన్నా ఇంటికి వస్తే టీ పాలు ఉందా నేను చూడను, పంచదార ఉందా నాకు తెలియదు, ఏమండి టీ పొడి ఉందా కూడా నాకు తెలియదు. నేనేం చెప్తానంటే టీ పెట్టండి వచ్చాను. ఒక్కోసారి అట్లా చూస్తారు, అరే నీకేం తెలియట్లేదు, పంచదార ఉందా, టీ పొడి ఉందా, పాలు ఉందా, అసలు ఏం నీకు తెలియవా, అసలు ఏమి అన్నట్టు అట్లా చూసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు. మీరు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకండి, ఏమైనా ఉంటే పంచదార, టీ, పాలు అన్నీ ఉంటే నేనే చేసి పెడతాను. కానీ వచ్చిన వాళ్ళకల్లా మీరు
ఒక్కోసారి వెయిట్ చేశారు కూడా. ఏమండి, ఏం నాకు తెలియదు కదా, ఏదో ప్రభువులాగా రాజులాగా నేనేం చేస్తా, ఆర్డర్ చేస్తా, టీ పెట్టండి అని అంట. అక్కడేం ఉండవు. తను మాత్రం ఏం చేస్తుంది, కొట్టుకెళ్ళటానికి ఆమె కుదరదు, పిల్లోళ్ళు ఉండరు, వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు, వచ్చే చుట్టాలు చెప్పొస్తారా? అబ్రహాంకి చెప్పొచ్చారా? ఏమండి, చెప్పి రాలేదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కోసారి మనకి ఇంత బాధ కలిగినటువంటి సన్నివేశాలు. వాస్తవానికి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే. మిట్ట మధ్యాహ్నం భోజనం చేశారు, డేక్షలన్నీ ఖాళీ అయిపోయినాయి, తోమవలసినటువంటి హాగర్ రెడీగా ఉంది తోమడానికి. ఈ లోపల వచ్చి మళ్ళీ అబ్రహాం గారు ఏమంటున్నారు చెప్పాలి. ఎంతైతే వండుకున్నారో దాన్ని డబల్ చెప్తున్నాడు ఆయన. 3 మానికలు మెత్తని పిండి నువ్వు తొందరగా పిసికి ఏం చేయి, రొట్టెలు చేయి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అంత వయసులో ఆమె లేచి ఆ టైంలో ప్రియ దేవుని బిడ్డలారా రొట్టెలు చేయడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొంతమంది శారా గారు అయితే లేచారు, ఆమె గుడారంలోకి వెళ్ళినందు కదా. చదవండి మరలా. అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు వెళ్ళి, అంటే ఆమె రెస్ట్ తీసుకుంటున్నారు ఆ టైంలో, బహుశా నిద్రపోయి ఉండొచ్చు. అవునండి కాదా? ఈరోజు ఎవరినన్నా వెళ్ళి లేపితే మెలకుతో ఉన్నా కూడా వాళ్ళు చెప్పాలి, మెలకుతో ఉన్నా కూడా నిజంగా అండి, సామెత అందుకనే ఉంది, పడుకున్నోడినైనా లేపవచ్చు, అంటే నిద్రపోయినైనా లేపవచ్చు. కానీ బా మీరు సూపర్ అండి, దేవునికి స్తోత్రం. శారా గారు అయితే నటించలేదు, దేవునికి స్తోత్రం. పిలిసి ఏమండి, దంపేటలో పెట్రోల్ బంక్ నైట్ 12 గంటలు వెళ్ళాం, నల్లగుంట ప్రార్థన ముగించుకొని వెళ్ళి ఆ పెట్రోల్ బంక్ ఆయన్ని లేపాం. అద్దాలు కొట్టాం లెగలే, డోర్లు కొట్టాం లెగలే, చివరికి కాలు పట్టుకుని కూడా నేనే లెగలే. ఏం చేయాలి చెప్పండి? ఆడు నిజంగా పడుకున్నట్ట మెలుకుతో ఉన్నట్ట? నిద్రపోయినాడైతే ఖచ్చితంగా లేస్తాడు. కాలు పట్టుకుంటే తెలీదా అండి? ప్రియ దేవుని బిడ్డలారా, లెగలేదండి. నేను మా నాన్నగారు లేపి చివరికి మా నాన్నగారు అన్నాడు, జీవితంలో ఈ బంకుకు నేను జీవితంలో మొన్న కారు వేసుకుని వెళ్తే కూడా చెప్తున్నాడు, అసలు వీడి దగ్గర ఎందుకు కొట్టిస్తున్నాం మనం అని అంటున్నాడు. ఎందుకంటే ఒకరోజు వీడు ఇట్లా చేశాడు, అసలు లేపలేదు, లెగిసిన దాదాపు 4-5 పడుకుని ఉన్నారు బాయ్స్, ఎవడూ లేకలే. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటంటే తెలుసు వాళ్ళకి వచ్చారని, కానీ లెగటం ఇష్టం లేదు. శారా గారికి తెలుసు అబ్రహాం వచ్చారు, ఈయన వస్తున్నాడంటే ఏదో ఒక పని చెప్తున్నాడని నాకు తెలుసు, కానీ ఆమె లేచింది. పెద్ద వయస్సు కలిగి కూడా ఆమె ఏం చేసింది? లేచింది. దేవునికి స్తోత్రం. త్వరగా ఆమె ఏం చేసిందంటే ఆ పిండిని పిసికి రొట్టెలు అప్పాలు చేసింది. దేవునికి స్తోత్రం. అంత మాత్రంతోనే ఆయన ఆగలే. ఆయన ఒక దూడని తీసుకుని వచ్చి ఒక పనుడికి చరే 2 నిమిషాలు దాని తోలు సిద్ధం చేసేయంటే ఆయన దాన్ని త్వరగా సిద్ధపరిచాను అని అంటది. దేవునికి స్తోత్రం. ఏం చేశాడటండి? దేన్ని? కేజీ కోడి కోయలేం మనం, అవునా కదా? అనుకుందాం, ఇంట్లో ఒక నాటుకోడి ఉంది అనుకోండి, కోయడానికి 2 కావాలి లేదా 3 కావాలి. ఆయన ఒక్కడే దూడని ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు? నాకు తెలిసి ఆయన పనేదే అనుకుంటా. ఎప్పుడు అబ్రహాం చెప్తాడా అప్పటికప్పుడు కోసేయటం, ఒకదాన్ని తీసుకొచ్చి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేస్తాడు. చేసిన తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ ఒక మాట ఉంటుంది, 8వ వచనం చదవదాం. తర్వాత అతడు వెన్నను పాలను తను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద ఎవరు నిల్చొని ఉన్నారు? ఎవరు భోజనం చేస్తుంటే ఎంత గౌరవం ఇస్తున్నాడు? ఏమండి?
వారేమో భోజనం చేస్తున్నారు. ఏమండి, ఆ గుడారం కిందే చెట్టు, అన్ని పాలు, వెన్న, రొట్టెలు, మాంసం తీసుకొచ్చి ముందు పెట్టారు. అబ్రహాం వాళ్ళతో కలిసి కూర్చోలే. వాళ్ళు భోంచేస్తూ ఉంటే ఈయన ఏం చేశాడు? గౌరవం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత గౌరవించాడు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆతిథ్యము చేయ మరవకుడి. వచ్చినటువంటి బంధువులను, వచ్చినటువంటి ఆ అతిథులను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆయన అబ్రహాము గారు వారు భోంచేస్తూ ఉంటే బహుశా సర్వింగ్ కూడా ఆయన చేసి ఉంటాడేమో. ఆయన నిల్చొని ఉన్నాడు, నిల్చొని వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకుంటున్నాడు. ఎంత ప్రేమ! దేవుని పిల్లలంటే ఎంత ప్రేమ! అతిథి అంటే ఎంత గౌరవం! అతిథి అంటే ఎంత మరి సత్కారంతో ఆయన అలంకరిస్తున్నాడు. ఒకసారి మీరు చూడాలి. ఈరోజు అతిథులు వస్తే మనం తలుపులు ఎత్తను, అతిథులు వస్తే చిరాకు పడతాను, అతిథులు వస్తే మనం ఏం చేస్తున్నాం అని అంటే వేరే వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది తప్పు, ఇది తప్పు. ఒకప్పుడు మా ఇంటి ముందు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర వచ్చినటువంటి చుట్టాలని ఏం చేశారంటే మా దగ్గరికి పంపించారు. వచ్చిన చుట్టాలకు అర్థమైపోయింది, ఏంటి మేము వచ్చింది వాళ్ళ దగ్గర కదా, ఇక్కడొచ్చి వదిలేసారేంటి మమ్మల్ని అని అన్నారు. అది మాకు తెలియదు, కానీ మీరు రావటం మాకు సంతోషం. దేవునికి స్తోత్రం. మీరు రావటం మాకు సంతోషం. అర్థమైందండి? అతిథికి ఇచ్చేటటువంటి విలువ అది, అతిథికి ఇచ్చేటటువంటి గౌరవం అది. ప్రియ దేవుని బిడ్డలారా, వారు భోంచేస్తుంటే అబ్రహాం ఏం చేశాడు? నిలబడి. ఏమండి, కొన్ని వేల మంది పనివారు కలిగినటువంటి ఆ యజమాని నిలబడి చేతులు కట్టుకొని ఉన్నాడు. ఎంత గౌరవం! ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఇంటికి వచ్చే అతిథుల్ని మనం ప్రేమించగలుగుతున్నామా? ఇంటికి వచ్చే అతిథుల పట్ల మనం ప్రేమను చూపిస్తున్నామా? ఆలోచించండి ఒకసారి. నిజంగా ఎంతో ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం నిలబడ్డాడు. నిలబడిన తర్వాత అంటున్నాడు, అబ్రహాం ఏదయ్యా నీ భార్య ఏది అని అంటే, అయ్యా ఇప్పుడు దాకా రొట్టెలు చేసింది కదా, ఆమె ఎక్కడుంది? గుడారంలో ఉంది. అవునా? అయితే నీకు మాట చెప్తున్నాను విను. చెప్పండి సార్. మేము మరలా ఈ టయానికి వస్తాం, మరలా ఈ కాలానికి వస్తాం. మేము వచ్చేపాటికల్లా మీ ఆవిడ ఏం కలిగి ఉంటుందో తెలుసా? చెప్పారు, బిడ్డను కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ మాట విన్నది ఎవరు? శారా. దేవునికి స్తోత్రం. ఏం చేసింది శారా? ఎట్లా వాళ్ళకు వినబడేటట్టు నవ్విందా? ఎట్లా నవ్వింది? ఒకసారి చూడండి. 12వ వచనం. శారా, నేను బలము ఊడిగిన దాననైనా తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై. భర్తనేమన్నది? వృద్ధుడై అన్నాడు. ఏమన్నదండి భర్తని? మీరు వృద్ధుడు అంటున్నారు ఎమ్మటే. యజమానుడు ఎవరండి? ఏమంటుంది ఆయన భర్తని? చెప్పాల. యజమాని అంటుంది. భర్తని ఏమని సంబోధిస్తుంది? యజమాని, నా భర్త. ఆయన ఏమైపోయాడు పాపం? వృద్ధుడైపోయాడు. వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను. శారా ఎట్లా నవ్విందండి? బిగ్గరగా ఏం నవ్వలే. ఆయన నిలబడిన ఆయన చూసింది, కూర్చున్న వాళ్ళని భోంచేసే వాళ్ళని చూసింది. ఈయనకు ఆల్రెడీ తెల్లంటికలు వచ్చేసినాయి, అన్నీ అయిపోయినాయి, నడుము కూడా వంగుతుంది. ఇప్పుడు ఈ యజమానుడు, నా యజమానుడు, ఆయన ఎవరు చెప్పాలి? ఎవరైనా నా యజమానుడు. ఆయనకి ఏమైపోయాడు? వృద్ధుడైపోయాడు. ఈయనకట ఇప్పుడు నేను బిడ్డను. నా పరిస్థితి చూస్తే అంతకన్నా బలహీనం. కాబట్టి ఇది జరిగే పని కాదు. దేవునికి స్తోత్రం.
అని నవ్వుకున్నది శారా. నవ్వుకున్న తర్వాత అక్కడ భోజనం చేసే వాళ్ళ కోపం వచ్చింది. ఏమో నవ్విన సంగతి వాళ్ళకెట్లా తెలుసు? ఏమండి, ఆలోచన చేయండి. వాళ్ళు సర్వశక్తి కలిగినటువంటి దేవుని దూతలు, కుమారులు, దేవునికి స్తోత్రం. ఈమె మనసులో నవ్వుకున్నది, వారు బహిరంగానే గద్దించారు. అమ్మా, నువ్వు నవ్వుతున్నావు కానీ నేను మరలా చెప్తున్నాను, రాసి పెట్టుకో. అదే కదా అంటున్నారు. ఏం చెయ్యి? నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రామిస్ చేస్తున్నారు, ఇదిగో దేవునికి ఏమైనా అసాధ్యం ఏమైనా ఉందా? ఏమండి, దేవునికి బలహీనమైనది ఏదన్నా ఉందా? ఏమండి, దేవునికి కుదరంది ఏదన్నా ఉందా? కాబట్టి నువ్వెందుకు నవ్వుతున్నావు? మరలా చెప్తున్నాను, మీదిటికి ఈ కాలానికి నేను మరలా వస్తాను. వచ్చేపాటికల్ మీ దగ్గర ఎవరు ఉంటారు? కుమారుడు ఉంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయ్యా నేను నవ్వలేదంది. లేదులే, నువ్వు నవ్వావు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మరలా వచ్చే సంవత్సరానికల్లా నీకేం కలుగుతుంది? కుమారుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ఖచ్చితమైనటువంటి మాట ప్రభు దగ్గర నుంచి అబ్రహాముకు వినపడ్డది, శారాకు వచ్చింది కదా. ఎందుకు వచ్చిందంటారు అంటే, ఆతిథ్యము చేశారు కాబట్టి, మర్యాద చేశారు కాబట్టి, వచ్చినటువంటి అతిథులను గౌరవించారు కాబట్టి వారికి ఏం కలిగింది? ఆశీర్వాదముతో కూడినటువంటి సంతానము వారికి కలిగింది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవునికి ఇస్తే గనక, ఈరోజు దేవుని సన్నిధానంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి నువ్వు ఆతిథ్యం చేస్తే గనక, దేవుడు అంటున్నాడు, నీకు వచ్చేటటువంటి దీవెనలో ఏది కూడా ఆలస్యము కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఆతిథ్యం చేయడానికి వెనకడుగు వెళ్తున్నామా? ఆతిథ్యం చేయడం మర్చిపోతున్నామా? ఆతిథ్యం నేను చేయటం ఏంట్లే, ఆయనకి నేను భోజనం పెట్టడం ఏంట్లే, వాళ్ళకి నేను మంచినీళ్ళు పోయటం ఏంట్లే, వాళ్ళకి నేను మంచిగా చూసుకోవటం ఏంట్లే అనుకుంటున్నారా? చెయ్యాలి. నీ కుటుంబం దీవించబడాలి అని అంటే నువ్వు ఆతిథ్యం చేయాలి. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి అని అంటే ఆతిథ్యము చేయాలి. నీ కుటుంబం మరి వారి బిడ్డలు కూడా మంచి నడవడికల్లో నడవాలి అని అంటే ఆతిథ్యం చేయటం నువ్వు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఒక ఇంటికి చాలా మందితో వెళ్తే వారు ఒక ప్రత్యేకమైనటువంటి మంచం నాకు ఇచ్చేశారు, పడుకోమని. అరే నేనేంటి, నాకేం ఒక్కడనే అంటే సిగ్గు అనిపించింది. లేదు, మీరు పడుకోండి పడుకోండి అని చెప్పి మా పాపం వారు పెద్ద పెద్ద వయస్కులైనా కానీ చిన్న వయసు కలిగినటువంటి నన్ను ప్రేమించారు. దేవునికి స్తోత్రం. అంటే గౌరవం, ఎదుటి వారిని ప్రేమించాలి, సేవకుల్ని ప్రేమించాలి, సేవకుల కుటుంబాన్ని ప్రేమించాలనేటటువంటి సంకల్పంతో వారు చేసినటువంటి కార్యం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థితి ఎలా ఉంది? అబ్రహాం ఆతిథ్యం చేశాడు. ఆతిథ్యం చేయటమే కాకుండా ఆయన దేవుని చేత ఒక గ్యారంటీ, ఒక రుజువును పొందుతున్నాడు. ఏంటో తెలుసా? మరలా మీదకి ఈ కాలానికి మేము వస్తాం, వచ్చే పాటకల నీ నీవు ఒక బిడ్డని కంటావు. దేవునికి స్తోత్రం. 21వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. యెహోవా తాను చెప్పిన ప్రకారమును శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారా గూర్చి చేసెను. దేవునికి స్తోత్రం. మరలా టైం వచ్చేసింది. ఏమండి, ఇక్కడ 18వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినటువంటి మాట 21వ అధ్యాయము 1వ వచనంలో నెరవేర్చబడింది. కారణం ఏంటంటే ఆతిథ్యము ద్వారా. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం చేయటం వలన ఏమండి, ఆతిథ్యం చేయటం వలన మేలును పొందగలం, వచ్చే ఉపద్రవాన్ని నుంచి తప్పించుకోగలం. ఆతిథ్యం చేయటం వలన గొప్ప దీవెనలు కూడా మనం పొందగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి స్థితి, ఎలాంటి భక్తి జీవితం, ఎదుటి వారిని ప్రేమించే గుణమా మంది? దయచేసి ఆలోచన చేయండి.
ఈ లోకంలో చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఏమండి, కొంతమంది అంటారు, ఇదిగో ఇది గొప్పది, ఈ సిద్ధాంతం గొప్పది, ఈ మతం గొప్పది, లేకపోతే ఇది గొప్పది, అది గొప్పది అని అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి మతంగా రాలేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి మరి ఒక మతాన్ని సృష్టించడానికి రాలేదు, కానీ ఆయన ఒక మార్గం చూపడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటటువంటి మార్గము, పాపము లేనటువంటి మార్గము, ఆతిథ్యం ఇచ్చేటటువంటి మార్గము, ఎదుటి వారి పట్ల మంచిని చూపించేటటువంటి మార్గము, ఎదుటి వారిని ప్రేమించేటటువంటి మార్గము, ఎదుటి వారి ఎడల జాలి, దయ, కరుణ చూపించేటటువంటి మార్గము చూపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. అందుకని ఆయన అంటున్నాడు, ఆతిథ్యం చేయటం మీరు మర్చిపోవద్దు. ఎల్ల కాలం అది ఈ గుణం మీ జీవితాల్లో ఉండాలి, ఉండి తీరాలి. ఎవరికైనా మీరు అన్యాయం చేస్తే ఆ తీర్పు మీ మీదకి వస్తుంది. వారిని క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఎవరికైనా మీరు భోజనం పెడితే అది నాకు పెట్టినట్లు, ఎవరికైనా మీరు వస్త్రం ఇస్తే అది నాకు ఇచ్చినట్లు, ఎవరికైనా మీరు ఆహారం ఇస్తే అది నాకు ఇచ్చినట్లు, ఎవరి కొరకైనా మీరు పూటబడినట్లయితే అది నా కొరకు పూటబడినట్లు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరి అవసరతల్లోనైనా మీరు సహాయం చేస్తే అది నాకు సహాయం చేసినట్లే అని ప్రభువారు అంటున్నారు. కాబట్టి ఆతిథ్యం వలన ఎన్నో గొప్ప ఈవులు, మేళ్ళు మనం పొందుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రియా సంగమా, ప్రియా సంగమా, ఆలోచన మనం కలిగి ఉంటున్నాం. ఒకసారి మన జీవితాలు మనం కలిగి ఉండాలి. ఒకసారి చూడండి, లేవీయులకు రాసిన పత్రిక, లేవీ కాండము 19వ అధ్యాయము, లేవీ కాండము 19వ అధ్యాయము 34వ వచనం. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను, నిన్ను వలె వాణ్ణి ప్రేమింపవలెను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలటండి? మీ మధ్యనున్న పరదేశుని మీలో పుట్టిన వాని వలె మీరేం చేయాలి? ఆయన ఎవరైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ మతమైనటువంటి ఆచరించని, మీరు ఆయన మనిషి, మీ మనిషి అని భావించాలి. తండ్రి అయినటువంటి దేవుని గురించి పరిచయం చేయాలి. సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్షణను, ప్రేమను ఆయనకు చూపించాల్సినటువంటి వారమై ఉన్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరిని మనం బోధిస్తున్నాం, ఎవరిని మనం కలిగి ఉంటున్నాం, ఆలోచన చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎల్లప్పుడూ గుర్తుంచుకునేటటువంటి గొప్ప మాట, ఆతిథ్యం చేయటం మీరు మరవద్దు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ సేవే మాధవ సేవ. మదర్ తెరిసా అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు మిన్న. నువ్వెంతైతే ప్రార్థన చేస్తున్నావో అది క్రియ రూపమే ఆతిథ్యము. దేవునికి స్తోత్రం, మర్యాద. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము అనేక పర్యాయాలు చేశాడు. సొదొమ గొమొర్రా నాశనమయ్యేటప్పుడు కూడా అక్కడ నాశనమైపోతున్న సంగతి ముందు ఎవరికి తెలిసింది? చెప్పాలి, ఎవరికి తెలిసిందండి? అబ్రహాముకు తెలిసింది. అబ్రహాం, నేను దాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నాను. ఆయన, ప్రభువా అక్కడ 50 మంది అని లేరు అబ్రహాం. 20 మంది లేరు అబ్రహాం. అరే మావాడు లేడా, లోతు లేడా అని అనుకున్నాడు. అయ్యా 10 మంది కూడా లేరా ప్రభువా? 5 అసలు 5 లేరు కూడా స్వామి అక్కడ. అవునా ప్రభువా? ఇంకొక్క మారు కనీసం ఈడన ప్రార్థన చేస్తున్నాడు ఏమనుకున్నాడు ఆయన. ఒక్కడని ఉన్నాడా అంటే ప్రభువారు అంటున్నారు, ఆ ఒక్కడు కూడా లేడు. అంటే లోతు కూడా ప్రార్థన చేయట్లేదని ప్రభువారు చెప్తే ఎవరికి తెలిసింది? అబ్రహాముకు తెలిసింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి నీ అవసరత తెలుసు, దేవునికి నీ అక్కర తెలుసు, దేవునికి నీ పరిస్థితి తెలుసు. ఆతిథ్యం ఇచ్చేటటువంటి గుణం మనకుంటే గనక ఆతిథ్యాన్ని తిరిగి దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా అండి సారేపాతు విధవరాలు చేసినటువంటి గొప్ప కార్యం,
ఏలియా గారు ఎవరో తెలియదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఆమెకి. కానీ ఏలియా గారు మందలిస్తే ఆమె ఏం చేసింది? మాట్లాడి ఏం చేసింది? ఏం అడిగిండు ఆయన? చెప్పాలి. ఏం అడిగాడండి? చేసి తీసుకొని రా. కట్టెలేరుతుందామా? వచ్చాడేనా? అయ్యా మీరెవరు? నేను ఎవరు? ప్రవక్తను గారు, ఇది కాదని అది కాదని చెప్పలే ఆయన ఇంట్రడక్షన్ ఆయన ఏమీ ఇవ్వలే. అమ్మా నాకు మొదట అప్పం చేసుకుని, అయ్యా ఈ పూట తిని నేను నా కొడుకు చచ్చిపోతాం, అయినా కూడా నాకేం కావాలి? ఫస్ట్ కావాలి. మీరేం చేస్తారు? చెప్పాలి. అసలు మాట్లాడతారా? రొట్టె అడిగితే అసలు తర్వాత మాట ఉంటుందా? కిందకి మీద చూసి వెళ్ళిపోరు. నీకా ఫస్టా? మొదటి రొట్టె కావాలా అని చెప్పి వెళ్ళిపోతారు కదా. నిజంగా అట్లా ఎల్లుంటే ఆ 3.5 సంవత్సరాలు అయిపోయేటోళ్ళు ఎప్పుడో. కానీ ఆమె ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఇచ్చింది కాబట్టి ఆ 3.5 సంవత్సరాలు ఆ కొంచెం పిండి అయిపోలే, ఆ కొంచెం నూనె అయిపోలే, అవి ప్రతిదినము ఊరితేనే ఉన్నాయి. అంతకంటే ఎక్కువ కాలే, అంతకంటే తక్కువ కాలే. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం చేసింది. 3.5 సంవత్సరాలు ఆమె బ్రతికింది. ఈరోజు ఆతిథ్యం మీరు చేయాలి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని విషయములలో దీవించబడాలి. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదా అండి. సణగకొనకుండా ఒకనికి ఒకడు మీరు ఇచ్చేటటువంటి ఆతిథ్యం ఎట్లుండాలండి? చెప్పాలి. ఎట్లుండాలండి? సణుక్కోవద్దు, బాధపడొద్దు ఇచ్చేటప్పుడు. ఏమండి? ఆతిథ్యం చేసేటప్పుడు దాచుకొని చేయొద్దు. నీకేదైతే ఉందో, ఎంతైతే ఉందో దాన్నంతటి నువ్వు దేవునికి ఇవ్వడానికి ప్రయత్నించు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఆతిథ్యము చేసేటప్పుడు మీ మనస్సులో దురాశ మీకు ఉండకూడదు, దురాలోచన మీకు ఉండకూడదు, చెడ్డ తలంపులు మీకు రాకూడదు. అందుకని ఆయన అంటున్నారు కదా, సణుక్కోకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయండి. ఏమండి? సణుక్కోవద్దు. నీకు పెడితే నాకేంటి అని అనుకోవద్దు. నీకు ఇప్పుడు తింటావు కరెక్టే, మరి నేనెట్లా తినేది అని ఆలోచన చేయొద్దు. దేవుడు అంటున్నాడు, నీ గంపలన్నీ నింపబడతాయి. దేవునికి స్తోత్రం. పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో దేవునికి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకో మాటను చూసి మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువు. పరిశుద్ధుల అవసరములలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. దేవునికి స్తోత్రం. మీరు సణుక్కోవద్దు ఆతిథ్యం చేసేటప్పుడు. అబ్రహాం సణుక్కోలే. పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, ఆయనకున్న వాటితంతటితో దేవుని ప్రేమించాడు, ఈవిని పొందుకున్నాడు, దేవుని దీవెనలు పొందుకున్నాడు. ఆయనలో ఎలాంటి దురాలోచన లేదు. ఇది కోస్తే, ఈ దూడను కోస్తే మరి రేపు నాకెట్లా అని అనలేదు. దేవునికి ఇచ్చేటప్పుడు అతి శ్రేష్టమైనటువంటి మరి బహుమానం దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. శ్రద్ధగా మీరేం చేయాలంటే ఆతిథ్యము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న ఒక అయ్యగారు చెప్తున్నారు, ఆ అయ్యగారు వేరే అయ్యగారితో చెప్తున్నారట, వేరే విశ్వాసం చెప్తున్నారట. ఏమనో తెలుసా? మా ఇంట్లో ఏం వండుకున్నా అదేదైనా కానీ దేవుని కొంత భాగం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మందిరానికి కొంత వెళ్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఎవరిచ్చినవి? దేవుడు ఇచ్చినవి. అదేదైనా కా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు ఏం కలిగి ఉన్నా
వారు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటున్నా ఇది దేవుంది అని ఒక మార్క్, ఒక గుర్తింపు, ఆయనకు ఒక షేర్, ఆయనకు ఒక భాగం, కుటుంబంలో ఆయనను ఓన్ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని పరిశుద్ధుల అవసరాలలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము మనం ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. శ్రద్ధగా ఆసక్తి విషయంలో, ఆతిథ్యం ఇచ్చేటటువంటి విషయంలో ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి మనము చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేగాని ఆతిథ్యం ఇవ్వడానికి వెనకడుగు వేయద్దు, ఆతిథ్యం ఇవ్వడానికి పారిపోవద్దు, ఆతిథ్యం ఇవ్వడానికి సంకుచిత మనస్సు మనకు ఉండరాదు. ఆతిథ్యం ఇవ్వడానికి మరి ఎలాంటి దురాలోచన, దుష్టుడు మనం ప్రేరేపిస్తాడు ఇవ్వద్దని, కానీ దుష్టత్వాన్ని జయించి మనము దేవునికి ఏం చేయాలి? ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆతిథ్యం చేయ మరవద్దు. కొందరు ఆతిథ్యము చేసి ఎవరికి చేశారండి? వాళ్ళు దేవదూతలకే ఆతిథ్యం చేశారు. వాళ్ళెవరో మనం చూసుకున్నాం. దేవదూతలకి చేశారు, దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని కూడా వారు పొందుకున్నారు. ఈరోజు మీరు చేయాలి దేవునికి, దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం మీరు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇటు రకమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటూ మంచి ఆతిథ్య పరులంగా మనం ఉంటూ దేవుణ్ణి, దేవుని సంఘాన్ని, సమాజాన్ని, సమాజంలో ఉండేటటువంటి పెద్దల్ని గౌరవిస్తూ దేవుని ప్రేమను వారికి మనము చూపించుదాం. దేవుడు మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి విన్న వాక్య భాగాన్ని. ప్రభువా, మా హృదయాల్లో భద్రపరచండి, పవిత్రపరచండి. ఇదిగో అబ్రహాము షేరాలు ప్రభువా నిజంగా ఆతిథ్యము చేసి, ప్రభువా ఇదిగో మీదటికి ఈ కాలానికి మరలా మేము వస్తాం, వచ్చే పాటికల్లా మీరు బిడ్డను జన్మిస్తారని సెలవిచ్చారు. అదే ప్రకారంగా 21వ అధ్యాయంలో ప్రభువా మీరు నెరవేర్చారు ప్రభువా. కాబట్టి మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానము నెరవేర్చేటటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నీ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ప్రభువా, ఆతిథ్యం ఇచ్చేటటువంటి వారంగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని, తయారు చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.